హలో అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మేమైతే మల్లన్న గుడికి అయితే వెళ్తున్నామండి. అక్కడైతే అయ్యప్ప స్వామి పూజ అయితే జరుగుతుంది. మా స్వామి అయితే మమ్మల్ని అయితే తీసుకొని రావడానికి అయితే వచ్చారు. సో మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. సో చూసారు కదండి, ఇదే అండి మల్లన్న గుడి అయితే. సో అక్కడైతే అయ్యప్ప పూజ కోసం అయితే అన్నీ అయితే జరిగిపోయాము. మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో వెళ్ళి అయితే అక్కడైతే కూర్చున్నామండి. సో చూసారు కదా, అందరైతే కూర్చున్నారు. సో అందరూ పూలు తెంపుతున్నారు. సో మాకు కూడా కొన్ని ఇవ్వండి అంటే మాకు కూడా ఇచ్చారు. సో మేము కూడా పూలు తెంపేసాము దేవుడి కోసం అయితే. సో పూలు తెంపిన తర్వాత అయ్యప్పకైతే అభిషేకం అయితే చేస్తున్నారండి. సో దగ్గర నుంచి వెళ్ళి అయితే తీయాలనుకున్నాను, కానీ కుదరలేదండి. అక్కడ అంతమందిని దాటి వెళ్ళి తీయాలంటే కొంచెం ఇబ్బంది అయింది. సో అందుకే స్క్రీన్లోనే చూపిస్తున్నాను. సో అభిషేకం అయిన తర్వాత ఆభరణాలు కూడా తీసుకొచ్చారండి. సో చూస్తున్నారు కదా. సో అందరు అంతమంది ఉండేసరికి దగ్గరికి వెళ్ళి తీయాలంటే కుదరలేదండి. సో ఆభరణాలు కూడా స్వామికి అయితే తీసుకొని వచ్చారు. సో మా గ్యాప్లో అయితే మా మిక్కీ అయితే మా లక్కీ కూడా ఐస్ క్రీమ్ అయితే తింటున్నారు. సో చూస్తున్నారా, ఆ తర్వాత స్వామికి అయితే ప్రసాదం అయితే తీసుకొని వెళ్తున్నారు. సో స్వాములు అయితే ఎంతో ఆనందంగా ఆడుతూ పాడుతూ అయితే తీసుకొని వెళ్తున్నారండి అయ్యప్పకి అయితే ప్రసాదాన్ని. సో ఇదైతే కొంచెం వీలు బట్టి కొంచెం దగ్గర నుంచే తీస్తున్నాను, చూస్తున్నారు కదా. సో అయ్యప్పలు అయితే ప్రసాదం అయితే తీసుకొని వెళ్తున్నారు. సో ఆ తర్వాత అయితే కలశాలు ఎత్తుకున్నారండి అందరు స్వాములు. మా స్వామి కూడా ఎత్తుకున్నారు. సో అది అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం పడి కూడా ముట్టించేశారండి. సో పడి ముట్టించిన తర్వాత పంచామృతం అయితే తాగాము. సో చూస్తున్నారు, అందరం తాగేసి కాసేపు భోజనం చేసేసి కొద్దిసేపు అయితే కూర్చున్నామండి. సో కూర్చున్న తర్వాత మా స్వామి దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయామండి. సో కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి. సో మా స్వామి దగ్గరికి వెళ్ళి అయితే కొబ్బరికాయ కొట్టేసాము. మా స్వామి అయితే అక్కడ అందరికీ కొబ్బరికాయ కొట్టించి పూలు ఇస్తున్నారు. సో కొట్టేసి దేవుడికి దండం పెట్టేసుకొని ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. సో మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ అందరికీ సో అంత భోజనం చేసిన తర్వాత చల్లగా ఐస్ క్రీమ్ అయితే తినాలనిపించింది. సో ముందే మా మిక్కీకి ఐస్ క్రీమ్ బండి ఉండే ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. సో ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వచ్చేస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ కొట్టండి. బాయ్.